దేవుని నామమున అందరికీ వందనములు. ఈ దిన వాక్యము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమామయుడ, కృపామయుడ, మా స్థుతుల కారణభూతుడైన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు వెళ్ళైన స్తోత్రాలు వందనాలు నాయన. మీ చదవబడిన వాక్యంలో మర్మాన్ని తండ్రి నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన తండ్రి మరిదిగో వారి హృదయాల్లో భద్రపరచుకుంటకు తండ్రి నాయన నాతో తండ్రి మాతో మాట్లాడమని మీ కృపకటాక్ష మెండుగా మీద కుమ్మరించి నడిపించమని వేడుకుంటూ యేసు ప్రభు నాన్న వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్యంలో మనము గమనించినట్లయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎంత బాగుందండి వాక్యం చదువుతుంటేనే, ఎంత బాగుంది. శాశ్వతమైన ప్రేమ. మరి ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాము, మనకి ఇలాంటి ప్రేమ దొరుకుతుందా? శాశ్వతమైన ప్రేమ అనేది ఈ లోకంలో మనకి దొరుకుతుందా అంటే లేదండి. ఎలాంటి ప్రేమ మనకి ఉంటుంది? నిస్వార్థమైన ప్రేమ ఏమైనా దొరుకుతుందా? లేదు. స్వార్థపూరితమైన ప్రేమ మనకి ఈ లోకంలో కనిపిస్తూ ఉంటుంది. అది నిజమైన ప్రేమ కాదు, అవసరము కొద్దీ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మరి అలాంటి ప్రేమ కాకుండా దేవుడు సెలవిచ్చే ప్రేమ ఏంటంటే శాశ్వతమైన పర్మనెంట్గా అనమాట మనల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు? మరి మనం కూడా తెలుసుకోవాలి. విడువక నీ ఎడల నిన్ను విడవను, నీ ఎడ నేను జీవితాంతం కూడా నీ ఎడ నేను కృప చూపుతానే ఉంటాను. నీ లైఫ్ అంతా నేను నీ ఎడ కృప చూపుతానే ఉంటాను. కృప ఏ కృప అండి? అది మనం చేసినటువంటి పుణ్యకార్యాల వలన, మనం చేసినటువంటి గొప్ప పనుల వలన కాదండి. ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన ప్రేమ మన మీద ఆయన చూపిస్తున్నాడు. కాబట్టే కదా మరి దేవుడు ఈ లోకానికి మరి మనిషి కుమారునిగా ఈ లోకానికి వచ్చి మన రక్త మాంసం గల మనిషిగా మనలాగే అన్నీ అంటే శరీరంతో మనం ఏదైతే ఎలా అయితే ఉంటామో, మనకి ఆహారం ఆకలేస్తుంది, అలాగే దెబ్బలు తగులుతుంది, ఆలోచన ఉంటుంది, వినబడుతుంది. ఇవన్నీ కూడా మరి నరులకు ఉంటాయి. కాబట్టి నరులకు ఏదైతే మనుషులకు ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా దేవుడు ఈ లోకంలో మరి ఆ విధంగా ఉన్నాడు. అయితే 2 రూపాలు దేవుడు కలిగి ఉన్నాడు. ఒకటి మానవ రూపంతో ఉన్నాడు, మరి దేవునిగా కూడా మహిమా స్వరూపిగా ఉన్నాడు అన్నమాట. అయితే ఈ మానవ రూపం దాల్చిన తర్వాత ఎందుకు దాల్చాడు ఈ మానవ రూపాన్ని అంటే కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రూపంలో వచ్చి మన కష్టాలని, మన బాధల్ని మనతో పంచుకుంటూ ఎన్నో మేలులు చేస్తూ తర్వాత సువార్తను ప్రకటిస్తూ, ఎందుకంటే సాతాను మనల్ని ఆ ప్రేమ లేకుండా, ఒకరి ఒకరి ప్రేమ లేకుండా కొట్లాట్లు ఉండే విధంగా, వైరం కలిగి జీవించే విధంగా సైతాను ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. అలాంటి ప్రయత్నాల నుంచి మనల్ని విడిపిస్తూ భయంకరమైన పాపంలోకి నెట్టేయడానికి సైతాను మనల్ని ప్రయత్నిస్తూ ఉంటుంది. కనుక దేవుడు ఏం చేశాడు? మానవునిగా ఈ లోకములకు వచ్చి మనం చేసే పాపాల నిమిత్తము క్షమాపణ పొందుటకు మన కోసం ఆయన ఏం చేశాడు? ఎన్నో అవమానాలు పొంది, ఎన్నో దెబ్బలు, ఇవన్నీ కూడా భరించి మన కోసం సిలువలో మరణించి 3వ దినమున తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. అయితే మరి అంత మంచి గొప్ప ప్రేమ కలిగినటువంటి యేసయ్య ఎవరైనా చనిపోతారా? మరి దేనికోసం చనిపోతారండి? ఒక వ్యక్తి కోసం ఇంకొక వ్యక్తి చనిపోతారా? అది ఇంపాసిబుల్ కదా. ఎందుకు చనిపోతారు? కానీ యేసయ్య, ఏ పాపం ఎరుగని యేసయ్య మన కోసం తను ప్రాణాలని విడిచాడు. ఆ ప్రాణం ఎందుకు విడిచాడు? మన మీద ఉన్న అమితమైన ప్రేమ అన్నమాట. ఆ ప్రేమ అంటే మనము పాపంలోనే మగ్గిపోయి నరకానికి వెళ్లకుండా మనము జీవ మార్గంలోనికి వెళ్ళడానికి, రక్షణ కలిగి జీవించడానికి మన కోసం మన పాపల నిమిత్తం ఆయన శిలువ మరణంలో పొందాడనమాట. మరి ఇలాంటి దేవుని కోసం మరి మనం ఆ దేవుని మనం ప్రేమిస్తున్నామండి. మన ప్రేమ ఎంతవరకు? దేవుని మీద మన ప్రేమ ఎంతవరకు? మరి ఆయన మన మీద చూపించే ప్రేమకి మనమైతే కొలత వేయలేము, కొలవలేమండి ఆయన ప్రేమని. కానీ మన ప్రేమ ఏంటి? మనం దేవుని మీద ఎలాంటి ప్రేమని చూపిస్తున్నాము అది కూడా మనము
మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎలాగంటే మనం ఒకసారి చూసినట్లయితే యోహాను సువార్త 3:16 కూడా ఒకటి అంటాడు, దేవుడు వాక్యం ఎలా రాయబడింది అందులో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకం అంటే అన్ని పాపాలతోటి ఉన్న లోకం అన్నమాట. అన్నీ ఉంటాయి, ప్రతిదీ పాపమే లోకములో. అయినా కూడాను దేవుడు అలాంటి పాపపు లోకాన్ని కూడా ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే నా బిడ్డలు పాడైపోకూడదు, నా బిడ్డలు మరణానికి లోనవ్వకూడదు, నిత్య అగ్నిలోకి వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు కలిగి నా పరలోక రాజ్యంలోకి అందరూ కూడా రావాలి అనే ఉద్దేశం మీద దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమమయుడండి. అదే మనకైతే ఇంట్లో అయినా కూడా మనము ఏదన్నా చేసినప్పుడు ఏం చేస్తారు, మన తల్లిదండ్రులు మనం ఎదిరించాము, తల్లిదండ్రులు ఏమంటారు, దెబ్బ కొడతారు, లేకపోతే ఏదో ఒక శిక్ష వేస్తారు కదా. మరి దేవుడు ఏం చేస్తాడు, శిక్ష వేయటం అనేది, ఆయన్ని ప్రేమిస్తే శిక్ష అనేది మనకి రాకుండా చేసే గొప్ప వ్యక్తి అన్నమాట. మరి ఆయన చాలా తప్పుల్ని, ఒక చిన్న తప్పే కాదు పెద్ద తప్పే కాదండి, చాలా తప్పుల్ని మన ఏళ్ళ ఆయన కాస్తూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నాడు. మరి అంత క్షమించే గుణం ఉన్న ఆయన మరి మనల్ని ఎంత బాగా ప్రేమిస్తాడనేది ఆ శిలువ మరణం ద్వారానే మనకు తెలుసుకోవచ్చు కదండి. మనం దేవుడిని ఎంతవరకు ప్రేమిస్తున్నాం ఒకసారి మనం చెక్ చేసుకుందామా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము అయితే ఈ లోకమైతే యోహాను రాసిన మొదటి పత్రికలో మనం ఒకసారి చూసినట్లయితే 4:8 దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అవునండి, దేవుడు ప్రేమస్వరూపి అనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ఎంత ప్రేమ గలవాడు అనేది. కానీ దేవుణ్ణి ప్రేమించిన వాడు ప్రేమ లేనివాడు, అసలు ప్రేమ అనేది లేకుండా, కనికరం లేకుండా, ప్రేమ లేకుండా, ఇతరుల మీద ద్వేషపడేవాడు, అసూయపడేవాడు, ఇలాంటి చేష్టలు చేసేవారు దేవుణ్ణి ఎరగనవాడు అని వాక్యం మనకి స్పష్టంగా ఇక్కడ సెలవిస్తుంది. అర్థమైంది కదండి. ఇక్కడ దేవుడు ప్రేమాస్వరూపని మనకు అర్థమవుతుంది. ప్రేమ అనేది లేనివాడు అంటే శత్రువుని కూడా క్షమించమని దేవుడు చెప్తున్నాడు. మనం మిత్రులనే క్షమించలేము, ఇంకా శత్రువు దాకా మిత్రులను కూడా మనము క్షమించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఒక మాట అన్నప్పుడు కూడా దాన్ని సరే నా ఫ్రెండే కదా అనింది, తెలుసుకుంటాడే అని సర్ది చెప్పుకుంటే అది అలాంటి మనస్తత్వం, శాంతం కలిగి జీవించమని దేవుడు చెప్తున్నాడు. అలా కాకుండా నన్ను అంటావా నేను మళ్ళా మనము గొడవకి దిగినప్పుడు ఏమవుతుంది, వైరము ఏర్పడుతుంది. వైరం ద్వారా కక్షలు, అసూయలు, ద్వేషాలు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఎంత చేసేది ఎవరు, సాతాను. కాబట్టి అలాంటి శోధన నుంచి మనము బయటికి రావాలంటే ముందు మనం ఏం చేయాలి, దేవుణ్ణి ప్రేమిస్తే కనుక ఇవన్నీ కూడా మనకు ఉండవు. అందరిని ప్రేమించే వ్యక్తిగా మనం ఉంటాము. ఎవరైనా తప్పు చేసినా కూడా క్షమించే వ్యక్తిగా, మన ఏళ్ళ దురుసుగా ప్రవర్తించిన మనం క్షమించే వ్యక్తిగా ఉండగలం అన్నమాట. ఇలా ఉండగలమని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించేవారుగా అందరం ఉందాము. అలాగే మనము ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించేవారు ఉంటాము, ఎవరిని కూడా ద్వేషించము. ఎవరు సైతాను బంధకాల్లో మనం చిక్కుకొనకుండా ఆయన ప్రేమను మనము పొందేవారంగా ఉంటాము. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని ప్రేమలో పొంది ఉంటామో ఆ ప్రేమను అందరి మీద చూపిస్తాము. మనకి శోధన అనేది మన దగ్గరికి రాదండి, సైతాన్ అనేది మన దగ్గరికి రాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని మాట చొప్పున, దేవుని వాక్యము సెలవిచ్చిన విధంగా మనం కూడా దేవుడు ఎలాగైతే మనల్ని ప్రేమించాడో ఆ విధంగా మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. దేవుడి వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమమేడ, కృపామేడ, మా స్థుతిలో కారణభూతుడైన గొప్ప దేవ, మీ బంగారు పాదంలోకి వెళ్ళేని స్తోత్రాలు వందనాలయ్యా. మరి ఇదిగో ప్రభా, ఈ వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని ప్రభా మీరు ఏదైతే మాకు సెలవు ఇచ్చారో ఆ విధంగా తండ్రి, ఇదిగో ప్రభా మీరు బహుగా మమ్మల్ని ప్రేమించిన వ్యక్తి ప్రభా తండ్రి నాయన. మరి అలాంటి ప్రేమను మేము కూడా తండ్రి మిమ్మల్ని ప్రేమించటకు, మిమ్మల్ని ప్రేమించితే తండ్రి నాయన అవునయ్యా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించగలవు. తల్లిదండ్రులను కానీ, తండ్రి బిడ్డలను కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లను కానీ, బంధుమిత్రులను కానీ, తండ్రి నాయన శత్రువులను కూడా క్షమించి ప్రేమించే మనసు కూడా మాకు వస్తుంది ప్రభా అవునయ్యా అని సెలవిచ్చిన గొప్ప దేవుడు. నేను ఆ విధంగా మేమంతా కూడా ఉండటకు, ప్రతి ఒక్కరు అలా ఉండటకు మీకు దయచేసి నడిపించమని ఈ కొద్ది విన్నపములు ప్రభుపేట వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.